ప్రభుత్వం నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా. కొంతమంది తప్పడతాను, ప్రభుత్వంలో ఉండి కూడా అన్నాడు చేయక నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పి. అట్లా మాకు కూడా కొట్లాడి విసిగిపోయి ఇక గతి లేని గత్యంతరం లేని పరిస్థితుల్లో అన్నట్టు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. మేమన్నాం, ఇప్పుడు నా మీద మాట్లాడుతున్న మా మిత్రుడు హరీష్ రావు, మేమిద్దరం మిత్రులం. ఆనాడు మేము చెప్పినాం, ముఖ్యమంత్రి గారు మీరు అన్ని విషయాల పట్ల మీకే తెలుస్తుందని, మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ మంచి అని చెప్పి అనుకోకండి, ఎవరి జాగాలలో వాళ్ళు ఇల్లు కొట్టుకునేటువంటి ఒక జీవో ఇవ్వండి. నేను ఇగో మా మిత్రుడు హరీష్ రావు గారు నా మీద బాగా మాట్లాడతాడు. ఆయన మన కడియం శ్రీహరి గారు, తర్వాత ఖమ్మం జిల్లా మంత్రి, అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇవ్వలే. ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు కొంటాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన నేను తప్పు చేసిన నేను. ఆయనకు జర కళ్ళు మండినాయి. వీడు బాగా మాట్లాడుతాడు, వీడు పెన్షన్లు అని అంటాడు, వీడు డబుల్ బెడ్రూమ్లు అంటాడు, వీడు రైతుల కోసం ఇది అంటాడు. అంటే నేను నిర్ణయాలు చేసింది కనపడతలేదు మనకంటే కోపం వచ్చి ఆయన చేసిండు. సరే చేసిండు. ధర్మంతో గోక్కున్నాడు కేసీఆర్, గుర్తుపెట్టుకోండి. ధర్మంతో గోక్కున్న కేసీఆర్కు ఈ హుజురాబాద్ ప్రజల యొక్క శక్తి ఏందో, ఐక్యత ఏందో, సత్తా ఏందో చాటి చెప్పే సందర్భం కాబట్టి అంటాను. నా మీద మధ్యలో వచ్చిండు, మధ్యలో పోయిండు అంటాడు. మధ్యలో వచ్చాడు నేను పార్టీలకి, తెలంగాణ ప్రజలకి ఇక కేసీఆర్ ఎప్పుడైనా అరెస్ట్ అయ్యిందా? పెద్దగా లాస్ట్ మినిట్లో ఒకరోజు పోయిండు, అరెస్ట్ అయినట్టు చేసి నిమ్స్ హాస్పిటల్ ఉండదు తప్ప ఎక్కువసార్లు అరెస్ట్ అయింది మేము, ఎక్కువసార్లు జైళ్ళల్లో ఉన్నది మేము, ఎక్కువ కేసులు మా మీద ఉన్నాయి. కానీ ఆయన మాట్లాడతాడు మధ్యలో వచ్చి మధ్యలో పోయినాయి, మధ్యలో కూడా పోలే, మేము వదిలిపెట్టి పోలే. ఇవన్నీ మాట్లాడుతున్నాడని చెప్పి కక్ష కట్టి ఏదో దుర్బుద్ధి పెట్టుకొని మమ్మల్ని ఎల్లగొడితే మంచిదని చెప్పుకున్నాం. చివరికి నా మీద నీకు దమ్ముంటే రాజీనామా చేయి నీ అన్న దిక్కుమల్ల మాటలు మాట్లాడుతున్నది మీరు, ఇజ్జత్ తక్కువ పోస్టు వద్దని మీ అందరి ఆశీర్వాదంతో దాన్ని వాళ్ళ ముఖం మీద కొట్టి నేను వచ్చేసాను. ఈటల రాజేందర్ అంటుండే ఎట్లైనా ఒడగొట్టాలి. ఓడు అంటాడు అభివృద్ధి చేయలే అంటాడు, అభివృద్ధి చేయకపోతే ఇట్లా అయిందా? ఈటల రాజేందర్ అంటాడు దద్దమనా? ఈటల రాజేందర్ అంటాడు చేత కదా? ఈటల రాజేందర్ అంటోనికి పని తెలియదా? 18 ఒక్కసారి కలిసి తింటేనే మిత్రత్వం ఉంటుంది, సర్ది తిన్నరేవు తలవాలని చెప్పి కోరుకుంటారు. 18 ఏళ్ళ అనుబంధంలో వాళ్ళ మీద మాట్లాడడానికి నా మాటలు రావట్లేదు. ఇదే దుబ్బల మీద, జమ్మికొండ దుబ్బల మీద వచ్చి నా తమ్ముడు కుడి భుజం, నా తమ్ముడు ఎడవ భుజం, నా తమ్ముడు ఉద్యమకాడు, నా తమ్ముడు నాకే జీతం ఇస్తానని చెప్పిపోయిండు. మరి 18 సంవత్సరాలు అట్లా ఉన్న తమ్ముడు ఎట్లా దయ్యమైపోయిండో చెప్పలేకపోతున్నాడు. ఎట్లా దయ్యమైండు?